విజయవాడ జైలులో జోగి రమేష్తో ములాఖత్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే జోగి రమేష్ని కూటమి సర్కార్ అరెస్టు చేయించిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా తప్పుడు కేసులో జోగి రమేష్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వెనకడుగు వేసేది లేదన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పని చంద్రబాబుని, నారా లోకేష్ని వీళ్ళందరినీ కూడా గట్టిగా వారి యొక్క వాయిస్తో నిలదీస్తున్నాడని చెప్పని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు సందులో ఉన్నంత మాత్రాన ఎవరైతే కల్తీ మద్యం కేసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సందులో ఉన్నంత మాత్రాన ఇతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన తప్పుడు ఆధారాలు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు పెట్టి కోర్టులను కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికి 68 రోజులు ఎటువంటి తప్పు లేకుండా ఒక బీసీ నాయకుడు, మా పార్టీకి ముఖ్య బీసీ నాయకుడు, అటువంటి బీసీ నాయకుడిని వేధించడం అనేది చాలా బాధాకరం కూడా. ఇలాంటి కేసులకి మేమేం భయపడం. ఇలాంటి తప్పుడు కేసులకి, తప్పుడు అరెస్టులకి మేము భయపడం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని చెప్పిన జోగి రమేష్ గారు వాళ్ళ సోదరులందరూ గారు వాళ్ళు చెప్తున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ తప్పుడు కేసుని ఏదో ఒక రకంగా తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ గారు చూపించి ఏదో ఒక రకంగా దీన్ని చేయాలని చెప్పని వాళ్ళు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ప్రజలందరూ గారు గమనిస్తున్నారు. మీరు చేసే తప్పుడు రాజకీయాలన్నీ గారా ప్రజానికం గమనిస్తానని సందర్భంగా చెప్తున్నాం. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి జయచంద్రారెడ్డి చేసినటువంటి ఈ స్కామ్కి వాళ్ళ పార్టీకి, తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అని చెప్పనే ఉద్దేశంతో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. జోగి రమేష్ మీద 2 అక్రమ కేసులు బనాయించారు. 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. మేము కలిసిన తర్వాత జోగి రమేష్ చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈ అప్రజాస్వామిక కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బయటకు వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తాము అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది.